ఒకటవ అధ్యాయం కార్తీక పురాణం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో సౌనకాది మహాములతో ఒక నాష్టము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుకుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యులకు సూతుని గాంచి, అయ్యా, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగుల రహస్యములు సంగ్రహమున గ్రహించినారము. కార్తీక మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపకూరుచుంటిమని గాన తమరా వ్రతమును వివరించవలసిదని కోరిరి. అంతా నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును. ఈ కథ వినుటకు మానవులకు ధర్మాధర్మములు కలుగుటయేగాక ఇహమందును పరమందును సకలేశ్వరములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపబడి ఇట్లు చెప్పాను. పూర్వమొకానొక దినమున పార్వతీ పరమేశ్వరుడు గగనమున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులను వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడదీయకు వ్రతమును వివరింపుడని కోరును. అంతటా మహేశుడు మందహాసమును వనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాది సుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు, మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించెను. అట మిథిలా నగరంలో వశిష్ఠుడు రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వలన నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులైరి. తమ బాధదులి చేత నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞమును తల పెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువును ప్రారంభింతునని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలకగా జనకుడు, ఓ మునిచంద్రమ, అటులనే ఇత్తును స్వీకరింపడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ ఓటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకొనదలసినని దళచితిని. నా ఈ దృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలానంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదిగా అని ప్రార్థించను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. కార్తీక మాసకమందు హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందకరమైనది. అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరకబాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యములను పొందగలరు. నీ ఓటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రతమును తెలుపుట. ఓ మిథిలాశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా, ఏ వయస్సు వాడైనా ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకవజాముని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలేను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరకు నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియకుండా నన్ను కాపాడమని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు ముందుగా పూర్వములే లేచి కార్యకృతములు తీర్చుకొని నదికి పోయి స్నానమును ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానులకు అర్ఘ్యప్రదానము సంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణంలో నుంచి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నది అయినను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితము కలుగును. తడి బట్టలను వీడి మడిబట్టలను కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసుకొని తీసుకువచ్చి
ధూపదీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సంచరించి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట ఆ అతిథి అభాగ్యతలకు పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయం కానీ లేక రావి చెట్టు మొదటను కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలేను. ఆ సాయంకాలమున సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మర్నాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలను. ఈ విధముగా వ్రతమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందున ప్రస్తుత జన్మమందున చేసిన పాపములు పోయి మోక్షమున కర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సత్సమానమైన ఫలము దక్కును. ఇట్లు స్కాంద పురాణ గ్రంథ వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తము.